అదిగో మా అమ్మాయి మా ఆవిడ కూడా వచ్చారు. సరే సరే, ఇప్పుడు నువ్వు వెళ్ళి మీ నాన్నని తీసుకురాకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. పద మనం వెళదాం. నమస్తే మేడం. నమస్తే సార్. నాన్న వెళ్దామా? గుళ్ళో చాలా రష్ ఉంది, మళ్ళీ మనకి లేట్ అవుతుంది. నా బంగారు తల్లిని ఈ కొత్త సంవత్సరం రోజు చూస్తానో లేదోనని కంగారు పడ్డాను. కానీ దేవుడి దయ వల్ల తన్ని చూడగలిగాను. బామ్మగారు బాగున్నారా? అమ్మా, కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేశాం, ఒకసారి వెళ్ళి చూసిరండి. అలాగే పంతులు గారు, పదండి. ఇదేంటి, నాకు ఈ రాదు ఇలా తగులుకుంది. నేను ఎక్కడికి వెళ్ళినా వచ్చేస్తూ అనవసరంగా నన్ను టెన్షన్ పెడుతుంది. చూస్తుంటే ఈ రాధా రోషన్ గారు కలిసి మళ్ళీ ఏదో ప్లాన్ చేస్తున్నట్టున్నారు. జాగ్రత్తగా ఉండాలి. నానమ్మతో అక్క అసలు మాట్లాడనే లేదు. జస్ట్ పలకరించే లోపు పెద్దమ్మ తీసుకెళ్ళిపోయింది. ఇప్పుడు అందరూ పంచాంగ శ్రవణం దగ్గర ఉన్నారు కాబట్టి ఇదే మంచి సమయం. అక్క, నేను నానమ్మని పక్కకు తీసుకెళ్తాను, నువ్వు అక్కడికి వచ్చేసేయ్. నేను ఇప్పుడే వస్తాను. ఏంటి, ఈ రాధ ఎటు వెళ్తుంది? నేను కూడా వెళ్తే బెటర్. అమ్మా, ఇప్పుడే వస్తాను. సరే గాయత్రి. ఆశీర్వదించినానమ్మా. పొద్దుటి నుంచి కనీసం పెద్దవాళ్ల దగ్గర ఆశీర్వాదం తీసుకుందామన్న జ్ఞానం లేని ఆ గుంటనక్కెక్కడా, నిలువెత్తు సంస్కారం ఉన్న నా మనవరాలెక్కడా? ఎలా ఉన్నావు నానమ్మా? నేను బాగున్నాను. నా ఆరోగ్యమే గనక మునుపుట్లాగా ఉండుంటే ఈ పాటికి ఈ పండగ మనందరం కలిసి జరుపుకునేవాళ్ళమమ్మా. ఈ రోజు దేవకి పైకి చెప్పలేకపోయినా పండగ పూట నువ్వు లేని లోటుని బాగా అనుభవించింది. ఈ పండగది ఏముంది నాన్నమ్మ, నువ్వు త్వరగా కోలుకోవాలి. నేను గాయత్రిని అన్న నిజాన్ని నువ్వు చెప్తే మన ఇంట్లో ప్రతిరోజు పండగే కదా.
అక్క నువ్వు పండగ రోజు ఇంట్లో లేకపోవటం వల్ల అసలు సందడి లేకుండా పోయిందక్క. ఫుల్ బోరింగ్గా ఉంది. మీ అక్క ఆ ఇంట్లో లేకపోతే నీకు బోర్గా ఉందా? నిన్ను కూడా ఆ ఇంటి నుండి గెంటేస్తే సరే, అప్పుడు తిక్క కుదురుతుంది. ఈరోజు ఎందుకో పెద్దమ్మ నిన్ను మిస్ అయినట్టు అనిపిస్తోందక్క. 2 సార్లు పిలిచింది కూడా. మళ్ళీ నువ్వు లేవని రియలైజ్ అయింది. నాకు తెలిసి నానమ్మ కూడా ఇది అబ్జర్వ్ చేసుంటుంది. ఈ రాధని ఏదైనా చెయ్యాలంటే మనోహర్ అడ్డుగా ఉన్నాడు. పోనీ ఈ ముసల్దాన్ని ఏమైనా చేద్దామా అంటే టైం కలిసి రావడం లేదు. పైగా ఈ రోషన్ గడి కాపలా. ఈ ఉగాది కొత్త సంవత్సరం అయినా ఏదైనా అవకాశం వస్తే బాగుండు. అక్క నాకు ఫోన్ వస్తుంది, నేను మాట్లాడేసి వస్తాను. ఇంకేంటి నానమ్మా, మందులవి టైంకి వేసుకుంటున్నావు కదా? ఇంకా ఆ మందులన్నీ మింగడం నా వల్ల కావట్లేదు. నా నోటి నుండి నువ్వు గాయత్రివని చెప్పి వెళ్ళిపోతే చాలు. నానమ్మా, రోషన్, రోషన్, రోషన్! అయ్యో నానమ్మా, రోషన్! అయ్యో ఏంటే ముసల్దానా, ఇంకా బ్రతకాలనుకుంటున్నావా? అది నీ వల్ల కాదే. ఈ టైంలో తోసేస్తే రాధ మీద పడుతుంది. చావే చావు. నానమ్మా, అమ్మా అమ్మా అత్తయ్య!